కలం చేతిలో ఉంటే అది కేవలం అక్షరాలు రాయదు, సమాజానికి దారి చూపిస్తుంది. నిజం కోసం నిలిచే ప్రతి జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి రక్షకుడు. అలాంటి విలువలతో 3 దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి సీనియర్ జర్నలిస్టులు ఆస్కాని మారుతి సాగర్ కి మీటివి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పాలకులకు ప్రజల గొంతుకను వినిపించడం, నిష్పాక్షిక జర్నలిజాన్ని ఆచరణలో చూపించడం ఆయన జీవిత లక్ష్యంగా మారింది. మలదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే స్ఫూర్తితో ఉద్యమ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఒత్తిళ్లు, నిర్బంధాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తెలంగాణ ఆకాంక్షను తన కలం ద్వారా ప్రపంచాన్ని చాటి చెప్పారు. జర్నలిజంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలోనూ ఆయన నిరంతరం పోరాట యోధుడు. అక్రిడేషన్ విధానాల సంస్కరణ, డెస్క్, ఫోటో, వీడియో, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సమాన గుర్తింపు, ఆరోగ్య భద్రత, బీమా, పెన్షన్, గృహ స్థలాలు వంటి సంక్షేమ అంశాల కోసం నిరంతరం ప్రభుత్వాలతో పోరాడుతున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందుండి ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కోశాధికారిగా జాతీయ స్థాయిలో జర్నలిజాల ఐక్యత, హక్కుల కోసం కృషి చేస్తున్నారు. జర్నలిజంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యం, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఆయన చురుకుగా సేవలందిస్తున్నారు. సౌమధ్య, నిజాయితీ, నిబద్ధత, నాయకత్వం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. జర్నలిజం ఒక ఉద్యోగం కాదు, అది ప్రజల పట్ల బాధ్యత. కలం నిజం కోసం రాస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన నమ్మకం, ఆయన జీవిత తత్వం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ జర్నలిస్టుల గౌరవం కోసం నిరంతరం పోరాడుతున్న సీనియర్ జర్నలిస్టులు ఆస్కాని మారుతి సాగర్ కి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.